ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, మీరు ఏ పార్టీని గెలిపించుకుందాం అనుకుంటారు? బీఆర్ఎస్ ఎందుకు గెలిపించుకుందాం అనుకుంటారు? ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా. మీ ఆటోలు నడుస్తలేవా? ఏం లేదు, పడుతున్నాం, అంతా అయిపోయింది మాది. మొత్తం అది చేస్తా ఇది చేస్తా ఆటోలకు 12,000 ఇస్తాను రాహుల్ గాంధీ కూడా చెప్పింది. అది ప్రోగ్రెస్ మాటలు, అది మధ్యమాది మాటలు. కొంచెం గట్టిగా ప్రభుత్వము ప్రతి కుటుంబానికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తుంది. ఏ ప్రభుత్వం ఇయ్యలే, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చా ఇంతకుముందు తినలేదా? బియ్యం ఇచ్చింది కదా. దొడ్డు బియ్యం తీసుకొని ఏం చేయాలి? అదే బాగుండే, ఇంకా దొడ్డు బియ్యం మంచిగా ఉండే. ఇంకా సన్న బియ్యం అవసరం ఉండేదా? పనికి పాడిన పని నేర్పించాలి కానీ ఇంకా అవి బియ్యం ఇస్తా అది చేస్తా ఇది చేస్తా అంటే డేటా మాటలు అవి. మాకు ఆటోలకు అయితే బస్ ఫ్రీ చేసిన నుంచి మాకు మొత్తం సత్యనాశమైన ఉంది. ఇప్పుడు మీకు ఆటోలో రోజు ఏం నడుస్తలేదు, కూడా గడచలేదు. ఏం నడవకొచ్చింది అసలే లేదు. ఆ బస్ ఫ్రీ పోయిన తర్వాత బస్సు ఛార్జ్ తగ్గించి ఛార్జ్ పెట్టాలి కానీ బస్ ఫ్రీ ఇస్తే మేము బతకాలి ఎట్లా? ఆయనకు తెలియదా? బస్ ఫ్రీ చేస్తే ఆటోలో ఎట్లా అవుతుందని అంతా తెలుసు. అయినా కానీ అధికారంలో రావాలని మళ్ళీ ఏదో ఒకటి పెట్టి మభ్యపెట్టి జనాలకు అంతే. మిగతా ఆటో వాళ్ళు బస్సు ఫ్రీ ఉన్నా సరే మా ఆటోలు మాత్రం నడుస్తున్నాయి అని చెప్తాను. ఇది వాస్తవమా అవుతామా? చాలా తప్పది. చాలా ఏదో కొంచెం ఆన్లైన్లో నడుస్తున్నాయి కానీ మా చుట్టూలకైతే ఏం లేదు. మేము బస్సు పోవాలి లేకుంటే అప్పుడు బాగుండే కేసీఆర్ పీరియడ్లో బస్సు ఉండే. కేసీఆర్ బిజినెస్ కూడా బాగా అయింది, అందరూ బతికారు. కానీ ఇప్పుడైతే చాలా మరీ ఘోరం అయిపోయింది ఇది. మా చుట్టాలు అయితే ఇప్పుడు మా వయసు 50 సంవత్సరాలు. మాకు ఆన్లైన్ రాదు, ఏం రాదు. కానీ ఎవరైనా వస్తే పోతాం, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఓన్లీ ఒక జూబ్లీ హిల్స్ ఒకటి టీఆర్ఎస్ గెలిస్తే లాభం ఏముండదు కదా. పరిపాలించేది మాత్రం కాంగ్రెసే కదా. టీఆర్ఎస్ ఆడ గెలిస్తే మళ్ళీ మొత్తం యావత్ తెలంగాణలో గెలుస్తారు. ఇది ఒక్కసారి గెలిస్తే నెక్స్ట్ వస్తుందని మీ అభిప్రాయం? పక్క కేసీఆర్ వస్తాడు. ఎవరికి దగ్గర తెలంగాణ పక్కన మళ్ళీ కేసీఆర్ వస్తుంది. కేసీఆర్ లక్షల కోట్లు సంపాదించుకున్నాడు, కేటీఆర్ సంపాదించుకున్నాడు, హరీష్ రావు సంపాదించుకున్నాడు, కవిత సంపాదించుకున్నాడు అని జనాలలో ఒక పెద్ద పాకిపోయింది ఈ విషయం. కవిత లిక్కర్ స్కామ్ చేసి జైలు ఉన్నది. వాళ్ళు తెలంగాణను మొత్తం దోచుకున్నారు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని బొందబెట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజలు చెప్తారు. అది అన్ని బేకార్ పడాలి. అధికారంలో వచ్చినంత అందరూ సంపాదిస్తారు, అందరు దొంగలు ఉంటారు. అది ఇచ్చిపెట్టు ఏదో ఇక అది చెప్తారు. ఇక అది చేసారు, ఇది చేసారు, అది చేసారు. జనాలకి ఏం చేసారు అది చూడాలి కానీ మేము అది చేస్తాం ఇది చేస్తాం అవి పాలతో మాటలు అవి అన్నీ. ఎవడైనా కానీ వస్తాడు, తినకపోతేనే ఎలక్షన్లో డబ్బులు పెట్టాలి వచ్చి. కానీ అందరు పెడతారు, అందరు చేస్తారు. కానీ కాకపోతే అది కేసీఆర్ మాత్రం అంతా చూసిండు, జనాలకు చూసిండు. అసలు రైతు బంధు ఎవరైనా ఇచ్చిందా? ఎవరన్నా రైతు బంధు ఎవరైనా ఇచ్చిందా? కూడా ఎవరు ఇవ్వలేదు. వీడే దారికాయ కేసీఆర్. మళ్ళా నీకు వ్యవసాయం భూమి ఉందా? ఉన్నదండి, ఎకరా 2 గుంటలు ఉంది నాకు. కేసీఆర్ మరి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకే లాభం జరిగింది. 1 ఎకరం ఉన్న వాళ్ళకు 2,000 పొరపాటు జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ఇస్తుంది కదా 2,000 రూపాయలు ఎంత భూమిని, అది ఒకటి జర తప్పు జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆయన గెలిస్తే 10 ఎకరాలు ఒకటే ఇస్తాడు ఆయన కూడా, అంతే. ఇక వేరే ఏం లేదు. ఇక మళ్ళీ ఆయననే వస్తాడు, తప్పకుండా వస్తాడు ఆయననే. ఎలక్షన్ స్టార్ట్ వస్తుంది కదా, ఇప్పుడు ఈ ఎలక్షన్లలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటాను? ఎందుకు కేసీఆర్ వస్తే ఎందుకు బాగుంటుంది? కేసీఆర్ మొత్తం అప్పులు చేసిపోయింది అంటారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి చేస్తాడా? టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలంటావు, బీఆర్ఎస్ రావాలంటావు, అదేనా మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు మీ ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే అనుకుంటారా? రేవంత్ రెడ్డి వద్దనుకుంటున్నారు. మాకు టీఆర్ఎస్ మంచిగా చేసిండు కాబట్టి మేము టీఆర్ఎస్ కేసీఆర్కి. ఓకే.